ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ఇండియా ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో మొదటి మ్యాచ్ జరగనుండడంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని సిద్ధమవుతోంది. 2018లో తర్వాత ఉప్పల్ స్టేడియం టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. చివరగా 2018లో ఉప్పల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మరి టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? నరేష్, మొత్తానికి చాలా కాలం తర్వాత అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వేదికగా మరొకసారి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. 2018లో ఆఖరిసారి ఇక్కడ ఇండియా వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. మళ్ళీ దాదాపు 5.5 ఏళ్ల తర్వాత ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఎల్లుండి నుంచి అంటే గురువారం ఉదయం ఈ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే ఇరు జట్లు అంటే ఇంగ్లాండ్ ఇండియా జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకునే ప్రాక్టీస్ని కూడా ముమ్మరం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్న ఒకసారి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూడవచ్చు. నిజానికి గతంతో పోలిస్తే ఉప్పల్ స్టేడియం రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. చాలా అధునాతనంగా ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. నిజానికి కెనోపీతో పాటుగా కొత్త సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో దాదాపు 36,000 మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చుని మ్యాచ్ చూసేదానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే పూర్తిగా సీటింగ్ వ్యవస్థ అంతా కూడా మార్చారు. నిజానికి గతంలో ఉప్పల్ స్టేడియం అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. కెనోపీతో పాటుగా ఆ సీటింగ్ కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా పూర్తిగా మార్చివేశారు. ఇక ఇప్పటికే 2 టీమ్స్ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ ప్రాక్టీస్ని ముమ్మరం చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ రాకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం. నిజానికి ఆదివారం విరాట్ కోహ్లీ హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకు ఏదైతే హైదరాబాద్ తర్వాత జరగబోతున్న వైజాగ్లో ఫిబ్రవరి 2వ తారీఖున ఒక టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ 2 టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరం అయ్యారు. ఇక మిగిలిన టీం అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తుంది. ఇక వికెట్ విషయానికి వస్తే 5 రోజుల పాటు వికెట్ మీద ఏదైతే ఈ పిచ్ మీద 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్తున్నాడు. ఎందుకంటే తాజాగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఒక మ్యాచ్ 3 రోజుల్లో ముగిసింది, మరొక మ్యాచ్ 2 రోజుల్లో ముగిసి కొంత ఫ్యాన్స్కు నిరాశ కలిగించింది. ఈసారి అలాంటి పరిస్థితుల్లో 5 రోజుల పాటు ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్ జరిగేందుకు అనుకూలంగా ఇక్కడ పిచ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. క్యూరేటర్ చందు కూడా అదే మాటను చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే మ్యాచ్గా కూడా ఉంటుందన్నారు. అంటే డ్రాగా మిగిలిపోకుండా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఏదో ఒక టీం గెలుస్తుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్స్ విషయానికి వస్తే గతంలో ఎప్పుడు కూడా హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే కూడా పెద్ద ఎత్తున టికెట్స్ విషయంలో చాలా గొడవలు జరుగుతుంటాయి. సాధారణంగా బ్లాక్ టికెట్స్ కావచ్చు, టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫెయిల్ అవడం కావచ్చు, అనేక అంశాలు గతంలో జరిగిన పరిస్థితి. సో 22 సెప్టెంబర్ 25న పెద్ద ఎత్తున తొక్కిస్లాట్ కూడా జింకానా గ్రౌండ్లో జరిగింది. అప్పట్లో ఇండియా ఆస్ట్రేలియా T20 మ్యాచ్ కోసం. సో ఈసారి అలాంటి పరిస్థితులు జరగకుండా ఆన్లైన్లోనే టికెట్లు పూర్తిగా విక్రయిస్తున్నారు. దాదాపుగా ప్రతిరోజు కూడా 26,000 టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇక కాంప్లిమెంటరీ విషయానికి వస్తే ఇప్పటికే స్కూల్ విద్యార్థులకు ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో ఏదైతే 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా భారత సైనికులు కూడా ఈ మ్యాచ్లో ఉచితంగా చూసేదానికి అవకాశం కల్పిస్తుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కూడా 6th క్లాస్ నుంచి ఆ పైన తరగతులకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా టెస్ట్ మ్యాచ్ను ఉచితంగా చూసేదానికి ప్రతిరోజు కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా అవకాశం కల్పించబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఐపీఎల్లో పూర్తి స్థాయి మ్యాచ్లు కావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఈసారి టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుంది. కొంత ఆసక్తిని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే దాదాపు 5.5 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కొంత బోరింగ్గా కూడా టెస్ట్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా నిజమైన క్రికెట్ ప్రేమికులు టెస్ట్ మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో మ్యాచ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 2 టీమ్స్ అటు ఇండియా ఇంగ్లాండ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని పెద్ద ఎత్తున ప్రాక్టీస్ని అయితే చేస్తున్నారు. ఇక రేపు ఒక్కరోజే మిగిలింది కాబట్టి ఎల్లుండి ఉదయం మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. దాదాపుగా అన్ని ఏర్పాట్లను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి చేసింది.